చేసేటప్పుడు అంతా మంచి అభివృద్ధి ఆనందం రుజుమార్గం అని చెబుతూ చేస్తాం. అందులో ఏదైనా తేడాలు ఉంటే అనాలిసిస్లో చూసుకుంటారు. ఛానల్ వాళ్ళు కొంత చూసుకుంటారు, యాజమాన్యం ఉన్నట్టు చెప్తారు. ఎందుకు రాలచ్చు నీకు కవిత మాత్రం నాజుగ్గా బాగుంటుంది. నేను ఒక పూల మొక్కని అడిగాను, ఎంతో తేలికగా గాలికి అలా అలా ఊగే పూల మొక్క సమాధానం చెప్పినట్లయింది. ఎన్నో మానసిక ఒత్తిళ్లతో మనసును వేడెక్కించుకొని బరువు మోసే మానవ మెదళ్ల కన్నా నా ఉనికి మిన్నా అని, నేను చల్లగా వీచే పిల్లగాలులను అడిగాను, మనుషులను చల్లపరిచే నీ గుణం ఆయిగొలుపుతూ తరతమ భేదాలు లేక అన్ని ప్రాంతాలకు వీచే కొండల మీద కాఠిన్యం పదార్థం మీద వీచే నీ జన్మ ఎంత ధన్యం అని, మనుషులను ఆహ్లాదపరిచే సాహిత్య గాలి అన్ని ప్రాంతాలపై మనసులపై వాలి కొన్ని హృదయాలను వికసింపచేయాలని. లారీ ప్రమాదంలో అందుకే నీ కొన ఊపిరి తీయలేదని సమాధానం చెప్పినట్లయింది. నేను సువిశాల ఆకాశాన్ని అడిగాను, ఎల్లప్పుడూ హృదయ విశాలం చేసుకుని మనసును అర్థం చేసుకునే మనుషుల మధ్య నన్ను ఎందుకు ఉంచవు అని. ఆకాశము నన్ను విశాలమైన పెద్ద హాస్యాన్ని కుచించుకుపోయేలా చేస్తూ పరిహసిస్తూ ఇలా అంది, పై మెరుగులను గౌరవించే చాలామంది ఉన్న ఈ లోకంలో మంచిని రిసీవింగ్తో ఆత్మసంతృప్తిని నాలా విశాలం చేసుకుంటూ నీవు కూడా నీ మనో సత్కాంక్షలను పెంచుకోగలవు అని. నేను సూర్యకాంతిని అడిగాను, మెరిసేదంతా బంగారం కాదు అనే సామెత కదా. తక్కువ సౌందర్యం కల వ్యక్తుల ఆత్మశక్తుల ప్రతిభ ఎలా పైకి తేగలం నీలా మెరిపిస్తూ అని. దుర్గుణాలతో సహవాసం చేయకుండా ఆత్మశాంతిని సాధిస్తూ మానసిక శారీరక ఆరోగ్యం పెంచుకోవడం ద్వారా సాధ్యమే అని